హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరానీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ పకోడా ఎలా చేయాలో చూద్దాం. పైన లేయర్ క్రిస్పీగా, లోపల జ్యూసీగా, సాఫ్ట్గా కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కాలీఫ్లవర్ పకోడా కొంచెం బయట తినడానికి కానివ్వండి, ఏదో కొంచెం భయం వేస్తుంది వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తారో లేదో అని. సో మనం ఇంట్లో ఎలా క్లీన్ చేసుకొని ఎలా మంచిగా చేసుకోవాలో చూసేయండి. ఒక కడాయి తీసుకొని కొంచెం వాటర్, సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్. కాలీఫ్లవర్స్ ఇలా మీడియం సైజులో చేసుకోండి, లేదా పెద్దవైనా చిన్నవైనా మీ ఇష్టం. వీటిని ఒకసారి నీళ్ళల్లో నీట్గా అంటే నీళ్ళల్లో ఒకసారి వాష్ చేసుకొని దాని తర్వాత హాట్ వాటర్లోకి వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద సైజ్ కప్కి 1 కప్ క్వాంటిటీకి అయితే కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ఒక ఫ్లవర్స్ మిగిలిపోతాయి చూడండి, వాటిని అస్సలు పడేయకండి, కావాలంటే యాడ్ చేసుకోండి. ఫైనల్గా పకోడా వేసేసిన తర్వాత ఇవి చిన్న చిన్నవిగా తినడానికి టేస్టీగా ఉంటాయి. సో మీకు కావాలంటే ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి, ఓకేనా. సో ఈ పీసెస్ని కూడా మనం కలిపి వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. మనకి హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ కనుక కుక్ అయిందనుకోండి, మళ్ళీ బ్యాటర్ వేసి మిక్స్ చేయాలి అండ్ ఆయిల్ను కూడా వేయాలి, కాబట్టి పీసెస్ అన్నవి చెదిరిపోయే ఛాన్సెస్ చాలా ఉంటుంది. కాబట్టి హాఫ్ కుక్ అయింది రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి కూల్ వాటర్లోకి యాడ్ చేసేసేయండి వీటిని. అప్పుడు ఓవర్ కుక్ కూడా అవ్వకుండా ప్రాపర్గా సరిగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసాం కదా, ఇంక మనం మెయిన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం పదండి. ఇప్పుడు మనకి ఫ్రెష్ అండ్ క్లీన్గా కాలీఫ్లవర్ పీసెస్ అన్నవి రెడీగా ఉన్నాయి. పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, రెండు ఈక్వల్ క్వాంటిటీగా తీసుకున్నామంటే లేయర్ క్రిస్పీగా బాగా వస్తుంది. సాల్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. చిల్లీ పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. హోమ్ మేడ్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఫైనల్గా పసుపు పొడి. మనం ఇక్కడ నేచురల్ కానీ వేస్తున్నామన్నీ, ఏమి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. సో ఈ పసుపు పొడి, మిరప్పొడి ఇవే కలర్ ఇస్తుంది చాలు మనకి. నెక్స్ట్ కొంచెం చిటికెడు పెప్పర్ పౌడర్. ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీకి వేసి ఇచ్చాను కాబట్టి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది, కాబట్టి ఒక 1/4 టేబుల్ స్పూన్ వేసుకున్నా. మీకు కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి. కర్డ్ లైట్గా ఇలా పల్సగా ఉంది అనుకుంటే 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. థిక్ పెరుగు అంటే గడ్డగా ఉంది పెరుగు అంటే 2 టేబుల్ స్పూన్స్. లెమన్ జ్యూస్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చాలు, ఆల్రెడీ కర్డ్ తీసుకున్నాం కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ అయితే 2 టేబుల్ స్పూన్స్, నార్మల్గా కొంచెం పెద్ద స్పూన్ లాగా ఉంది అనుకుంటే ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ మసాలాని మంచిగా కలిపేసేయండి. దీన్ని ఇలా మిక్స్ చేస్తుండగానే మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మంచి డ్రాపింగ్ కన్సిస్టెన్సీ ఉండే విధంగా పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, నీళ్ళు ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 2 టేబుల్ స్పూన్స్, మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రండి. లమ్స్ అన్నవి అస్సలు ఉండకూడదు. ఉండలు లేకుండా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిన బ్యాటర్లో ఫైనల్గా కొత్తిమీర, కొంచెం హాఫ్ కుక్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. కాలీఫ్లవర్ వచ్చేసి ఆల్రెడీ కొంచెం కుక్ అయ్యింది, కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉంటుంది, కాబట్టి మీరు మెల్లగా మిక్స్ చేసుకోవాలి. లేదు నార్మల్గా వేసి మిక్స్ చేసేసారు, చికెన్ పీసెస్ని మిక్స్ చేసినట్టు మ్యారినేట్ చేసేటప్పుడు అలా చేశారనుకోండి, పీసెస్ అన్నవి తునిగిపోతుంది. అప్పుడు మీకు అన్నీ చిన్న చిన్న కాలీఫ్లవర్ పీసెసే వస్తాయి. అందుకని నేను ఏమంటానంటే కొంచెం టైం తీసుకున్నా పర్లేదు, ఓపిక్గా వీడియోలో చూపిస్తున్నా కదా అలాగా దానికి అంటనట్టు అలా ఊరికి లైట్గా అలాగా చేత్తోనే మిక్స్ చేస్తూ రండి. మసాలాని ఆ పీసెస్ని ఈజీగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అంటే ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే అండి. అలా ఓపిక్గా మిక్స్ చేసేసుకొని పీస్కి అన్ని వైపులా మంచిగా మసాలా పట్టాలి, ఓకేనా. అలా మంచిగా మిక్స్ అయిపోయింది. మనం దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక 20 మినిట్స్ పెట్టండి చాలు. 20 మినిట్స్ మసాలా మ్యారినేషన్ పర్ఫెక్ట్గా రెడీగా ఉంది. ఆల్రెడీ కుక్ అయ్యింది, కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి నేనైతే ఎక్కువసేపు సూక్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ జ్యూసీగా అయిపోతుందని చెప్పి అంతే, ఓకేనా. ఒక వెసల్ తీసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి, వేడి కూడా మీడియంగా ఉండాలి. ఈ స్టేజ్లో ఒక్కొక్క పీస్గా యాడ్ చేసేసుకోండి ఇందులోకి. మళ్ళీ చెప్తున్నాను, గ్యాస్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉండాలి. నూనె కూడా ఎక్కువ వేడవ్వకుండా లైట్ వేడిగా ఉండే స్టేజ్లోని పీసెస్ని ఒకటొకటిగా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. గరిట ఏం పెట్టి కదపకండి దాన్ని, ఓకేనా. దాని తర్వాత లైట్గా అలాగా
మిక్స్ చేస్తూ అన్ని వైపులా ఈవెన్‌గా కుక్ అయ్యే విధంగా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడే చూసారు కదా! కాలీఫ్లవర్ పైన లేయర్ అనేది ఎంత క్రిస్పీగా వచ్చిందో, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఆయిల్‌లో నుంచి వీటిని సెపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదే విధంగానే మిగిలిన కాలీఫ్లవర్ పీసెస్‌ని కూడా ఆయిల్‌లో వేసుకొని మంచిగా కుక్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేసి, ఇప్పుడు మనం చేయబోయేది మెయిన్. ఆల్రెడీ ఒకసారి కుక్ చేసాం కదా! ఇంకా మనకి పైన లేయర్ బాగా క్రిస్పీగా రావాలి, మంచిగా కలర్ రావాలి అనుకుంటే సెకండ్ టైం మళ్ళీ ఆయిల్‌లో వేసుకోండి. ఓకేనా? కొంచెం కూల్ డౌన్ అవుతుంది కదా టెంపరేచరు. దాని తర్వాత మీరు గనక మళ్ళీ ఆయిల్‌లో వేసుకొని కుక్ చేసుకున్నారంటే ఇంకా క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా ఎక్కువుంటుంది. సో, ఒకసారి ట్రై చేయండి. ఆయిల్‌లో వేసేటప్పుడు రెండోసారి చాలా మెల్లగా వేయండి. ఎందుకంటే మీద పడే ఛాన్సెస్ ఆయిల్ చాలా ఎక్కువుంటుంది. సో, మంచిగా చూసి వేసేసుకొని ఫైనల్‌గా కరివేపాకు కూడా ఆయిల్‌లో మంచిగా కుక్ చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకొని సరదాగా ఒక ఈవినింగ్ టైంలో అలా బయట కూర్చోనో, మిద్దె పైన కూర్చోనో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ తిని చూడండి. చాలా నచ్చుతుంది మీకు. ఓకేనా? సరే మరి. ఫుల్ వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది రెసిపీ. కన్ఫర్మ్‌గా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.